సింహాసనం రెడీ చేసిన కోసం వీళ్ళు ఊసిపెట్టి మరి అందరం కలిసి తిడతామండి. ఆంటీ ఆంటీ ఫోన్ చేసి కాదా పోరిని గెలికిన మళ్ళా ఇంతన్నా సిగ్గు శరం ఉండాలి రా గెలికి. నిన్నటి వరకు ఏమో పోరి పోరినాడా, ఇప్పుడు మళ్ళీ కూడా ఆంటీ అంటారు ఆంటీ అంటారు ఆంటీ అంటారు పోరి అంటే ఒక లెక్క ఆంటీ అంటే పెళ్ళైన ఆంటీ ఆంటీని తెచ్చారా సిగ్గురా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. అరే నవ్వెందుకు వస్తుందని నవ్వుతున్నావా? గెలికిందే చెప్తారా? అవన్నీ అంటే విషయం ఇజ్జత్కి విషయం కొద్ది చచ్చిపోరాను. ఏడ గెలికినా ఏడ తిట్టినా ఏ ఆంటీని ఏమన్నా అన్నా ఎవడు లోపలేస్తుండు ఎవడు బయటికి తీస్తుండు. సరే ఏది ఉంది పిల్లలకి ఏది ఉంటుంది సరే వాళ్ళ అమ్మ ఆంటీని గెలికినా ఉంటాం. ఏమి ఇలా అన్నా మీరు ఇంకా ఏ ఆంటీని అంటారు నాకు ఏం అర్థమైతలే అసలు. చాణక్యం అమాయక మీరు కించం ముసల్దాన్ని కూడా గెలికినాడు. అంటే ఒక ఆంటీ వీడియో చేస్తే సో హాట్ అని పెట్టినా అంట. నీకు ఎందుకురా? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. మీరు ఎవరు చేసి ఎవరు అంటారు ఏమో అన్న నాకు అర్థమైతలే అసలు. నేను ఇప్పుడు వచ్చినా అన్న తీసుకొచ్చినా నీ పని అంటే నీలాగా ఇద్దరు ఉంటారా? ఉన్నాడు ఒకడున్నాడు. సండే రోజు వెళ్ళిపోయినాడు. నేను అడితే బాగున్నా నువ్వే అడుగు. తెలిసిపోయిందా? నేను ఎవరిని గెలకలే అన్న. గుడికి మొక్కేసి వచ్చినా అన్న. ఏమని మొక్కినారా? రోజుకొక అమ్మాయి ఆంటీని గెలుతాను. ఎవరితోనో గుడికి నేను మా ఫ్రెండ్ పోయినా నా బైక్ మీద. ఏ ఫ్రెండ్? మా ఇంటికాడ ఒక ఫ్రెండ్. ఏం పేరు? ఇంటికి పోయినామంట. ఆంటీ బయటికి వచ్చినప్పుడు ఏమో కలిసి మాట అన్నామంట. అనగా అనిచి గయపై వెళ్ళిపోయినామంట. ఏడోగ్రా ఏడు సేమ్ రా ఫస్ట్ చెప్తున్నా. అయితే కుళ్ళ మాట చెప్తున్నా. నువ్వేమా అనుకో చూడు వీడియోలో మీరు ఒకటి గమనించండి. ఫలానా చేస్తుండు ఆయన కూర్చుంటా. నువ్వు దాన్ని ఏదో కూర్చోబెడుతున్నావు. నువ్వేం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాం. మొన్న మా తమ్ముడు ఏం చేసినంటే మన బావి మీద ఎగిరినట్టు మాట్లాడింది కదా. అయితే మేము అందరం ఏమనుకున్నామంటే ఆ రోజు జరానికి మొత్తపరి ఎక్కువ అయితే మనలో ఆయనకి ఎట్లా అన్నారు టీటీ గారు బాయ్ అంటే సింహాసనం రెడీ చేసిన కోసం వీళ్ళు ఊసిపెట్టి మరి అందరం కలిసి తిడతామండి. అయితే మేము వచ్చినట్టు ఫస్ట్ ఆయనకు తెలియదు. మాకు అప్పుడు లేచింది ఆ వీడియోలో. ఇప్పుడు మేమేటేదో మేము చూపిస్తాం. అట్లా ఆ వీడియో ఇరవై ప్రాంక్ చేస్తే ఈ వీడియోలో ఆ మీద ప్రాంక్ ఉంటుంది. బాగా ప్లాన్ చేశాను కదా. బొమ్మ చేద్దాం మీరు. సార్ ఫోన్ చేయబోయే. హలో, ఒకసారి అరవిందా నేను తీసుకురావు ఇక్కడికి. ఎడిపోయింది జల్దీ రామని పిలుస్తున్నా అర్జెంట్ పిలుస్తున్నా. వాళ్ళు అన్నవాళ్ళు వచ్చినట్ట మాట్లాడుతున్నారంట. జల్దీ రామంటారు. A few moments later. కుసర్ బాయ్ నమస్తే. మసాజ్ వెళ్ళిపోతుందని చెప్పి కాదు పెట్టి ఒక మాట చెప్తే ఇప్పుడు మీరు డాడీ వేసిన వాళ్ళు మీకు ఎక్కితే మంచిగా ఉంటారా? మంచిగా పెద్దోళ్ళు రెస్పెక్ట్ కదా. మీ డాడీ లెక్క చిన్న పెద్ద లేకుండా మాట్లాడిందంట. అరే గెలితే గెలికిన పోయి ఆలోచన గెలినావు చెప్పు ఒక మాట. ఆంటీ ఆంటీ ఫోన్ చేసి కాదా పోరిని గెలికిన మళ్ళా అసలు ఎందుకురా నీకు తీటారా? నీకు మళ్ళీ మాట్లాడిన తర్వాత కూడా చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నాడు అన్న. అరే ఫస్ట్ మర్యాద ఉండాలి. మనం పెద్దోళ్ళకి ఎక్స్పెక్టేషన్ తెలుసుకోవాలి. ఫస్ట్ కాదు బాయ్ చదువుకుంటా రెస్పెక్ట్ నిజంగా. సరే ఇప్పటివరకు అయినా చేసిన ఏమో ఉన్నాయి కానీ పోయిపోయి అప్లైన్లో గెలినావు చెప్పు ఒక మాట. ఎన్నో మనం జరిగింది. ఒకసారి కూడా చెప్పలేదు మనకి. వేరే చెప్పిందంటే మనకు తెలియదు మ్యాటర్.
పెద్ద షార్ట్ అదే మనోళ్ళు వాళ్ళని తిడితే మనం ఇట్లా అనుకుంటామా? నువ్వు మాట్లాడానికి వచ్చింది బాయ్ వాళ్ళు. నా ఏ పిల్లని తిట్టినా మీరు ఏ అంటారు? నువ్వు మళ్ళీ ఇంకా మాట్లాడుతాను బాయ్, నాకు అర్థం కాదు. అరే ఏకరా అది ఎవరిని పెద్ద చిన్న మర్యాద తెలుసుకో. చెయ్యడు కాదు బాయ్, ఇప్పుడు వాళ్ళు నాకు అంటారు ఏం చెప్పాలి చెప్పు నువ్వు. ఇప్పుడు ఇంత ఆలోచన సరే మీతో వీడియో చేసుకున్నది అంటారు. ఇప్పుడు నేను ఏం చెప్పుకోవాలి చెప్పు. అసలు ఈయన అడుగుదాం, మనం వీళ్ళు అడిగినాక తర్వాత మాట్లాడదాం. అన్నా మీరు ఏం అడుగుతున్నా? నేను ఏం చేసినా మీరు ఈయన అడుగుదాం. చేసిందే చెప్తాను, కొత్తగా ఏం అన్నా, నేను ఏం చెప్తాను చేయలేదు. అన్నా నేను అరే నీకు ఇంతన్నా సిగ్గు శరం ఉండాలి రా గెలికి. సిగ్గుసారా ఉందా? అబ్బాయిలా గెలికినా పర్వాలేదు కానీ అమ్మాయిని గెలుతావురా? నిన్నటి వరకు ఏమో కోరిపోయినాడా, ఇప్పుడు మళ్ళీ కూడా ఆంటీ అంటారు ఆంటీ అంటారు ఆంటీ అంటారు. కోరి అంటే ఒక లెక్క, నువ్వు ఆంటీ అంటే పెళ్ళైన ఆంటీ. ఆంటీ చెప్తావారా సిగ్గురా? ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. అరే నవ్వెందుకు వస్తుంది? నవ్వుతున్నావా? సిగ్గురా నవ్వడానికి. అన్నా మీరు అన్నా నేను ఏ అంటే గెలకలే, మీరు ఎవరిని గెలుకనే చెప్తారా? ఇంతమంది తిడుతుంటే విషయం ఇజ్జత్కి విషయం ముందు చచ్చిపోరాను. ఏ ఆంటీ తిట్టాలి, ఏ ఆంటీ తనకి ఎవరు పనికి వస్తున్నా అన్న కడుగు. నేను ఇంకా అన్నం తినలే, ముఖం కడుకోలేదు చూడు, పనికి అట్లా అదే నాకు అడుగుతా తమ్ముడు అని చెప్పి మీతో మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నా అంటారు. ఏ ఆంటీని ఏడ గెలికినా ఏడ తిట్టినా ఏ ఆంటీని ఏమన్నా అన్నా? ఎవడు లోపలేస్తుండు ఎవడు బయటికి తీస్తుండు ఆ? అదే నీకు తెలియదు అంటే నువ్వు ఎంతమంది గెలుపుతారు రోజుకి తెలియదా? అన్నా నేను ఎంత మందిని గెలికాను నేను గమ్మున వంద వదిలేసి పని కోతున్నా అన్నా. సరే ఏది ఉంది పిల్లలకి ఏది ఉంటుంది సరే, వాళ్ళ అమ్మ ఆంటీని గెలికినా ఉంటాం. చిరాకు అనిపిస్తుందో నేను చూస్తుంటాను నాకైతే. అరే నువ్వు చేయండి మళ్ళీ అన్నకెట్లా చెప్తారా? ఫోన్ చేసిరంట అన్నకి. నాకేం ఇలా అన్నా, మీరు ఇంకా ఏ ఆంటీని అంటారు నాకేం అర్థమైతలే అసలు. చాణక్యం అమాయక మీరు కించం. రోజు ఎంతమంది అంటే గెలుపుతావు? నువ్వు ఏ ఆంటీతో మాట్లాడు ఆంటీని గుర్తు చేసుకో. సరే ఏ ఆంటీకి నువ్వు వేపు అరే నువ్వు ఆంటీకి గెలికినావా, పిల్లలు గెలికినావా, అంకుల్ పిల్లల అమ్మని గెలికినంట. అట్లయింది స్టోరీ. పిల్లలు గెలికినా మాట్లాడుతున్నా ముసల్దాన్ని కూడా గెలికినాడు. తప్పు చేసినావు బాయ్ గెలికైతే. నాకే మస్తు బాగా అనిపిస్తుంది తెలుసా, నాకే మస్తు బాగా అనిపిస్తుంది తెలుసా. మమ్మల్ని వద్దన్నా, నేను ఎవరిని గెలకలే. ఎవరితో మాట్లాడినా ఇంకా ముందు చూసి మాట్లాడాలి. అన్న ఎవరైనా గెలిపితే మా ఇంట్లో అక్క చెల్లెలు ఉర్రా అన్న, వాళ్ళని గెలికే. వాళ్ళని గెలుతావరా నువ్వు పోయి? నాకైతే చాలా గలీజ్ బాయ్ అనిపించింది. ఆ చాటింగ్ కూడా చూపించారంట. అంటే ఒక ఆంటీ వీడియో చేస్తే సో హాట్ అని పెట్టినా అంట. నీకు ఎందుకురా? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. ఇంటికి వెళ్ళిపోతాను. అన్న తప్పు నేను చేయలేను, ఎవరు చూసి ఫోన్ చేసి కదన్నా ముంగటికి చెప్పాను, నేను మాట్లాడతా. నేను తప్పే చేయలేను అసలు. చేయండి ఫోన్ చేస్తా. వద్దురా చెప్పి ఎప్పుడు చదువుతున్నారు ఇప్పుడు. అరే ఎప్పుడు అబద్ధం నువ్వు చేసినా అబద్ధం కాదన్నా, రియల్ అన్న. మీరు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి అవును నేను చేసిన అంటే ఎందుకు ఎగురుతున్నావు మనం? అన్న నేను చేయలేదు కాబట్టి అంత చేస్తున్నా అన్న. నేను చేసి భయపడి కూర్చున్నాను. అరే వాడా చెయ్యనైతే నీకు ఎందుకు అడుగుతాను చెప్పు. మనోని నేను నీకు ఎందుకు అడుగుతాం? ఇంత మంది ఉన్నారు, నువ్వు చేసినా నేను చేసిన అవన్న చెప్తున్నావు. అదే ఫోన్ చేసి ఏంటో తిరుగుతాడు మీ తమ్ముడే అని డైరెక్ట్ చూపిస్తున్నాను. ప్లానింగ్ చేసి నువ్వు నొక్కను కనబడితే గుంపు వెళ్ళి కొడతానంటున్నాను. అందుకే ఫోన్ చేసి చెప్తారు. నన్ను ఎట్లా కొడతారన్న, ఎవరు కొడతాను? అందుకే అడుగుతున్నాం రా, చెప్పు ఏమైనా ఉంటే చెప్పు, మాట్లాడదాం. అన్న దమ్దాం చెప్పురా, ఇంటికి కొడతాను. అరే ఎందుకు మాట్లాడుతున్నాను పిచ్చర్ ఆయన మాట్లాడుతుంటే అన్న నేను తప్పు లేదు, మళ్ళీ నాకు అందరు వచ్చి నా మీద సీరియస్ అవుతారు. నేను తప్పు చేయాలన్నా అసలు. ఎవరా ఇప్పుడు ఏడిచినా అనుకో ఇది ఏం రాదు. ఏమంటావు? నువ్వు ఏడిచినా ఏం రాదు. గుర్తు చేసుకుని ఒప్పుకో, ఏం చేసినావు మాట్లాడదాం. అదే నువ్వు ఇలా చేసా అని చెప్పాను మాట్లాడుతున్నాను అన్నమాట. అది మనోడే చూడన్నా నేను ఏం చేయాలి అన్న, రియల్ అన్న. అంటాను మరి. అన్న పనికి వచ్చి వస్తున్నాను నేను ఇప్పుడు చేసినోడు ఎవడు అన్న, చూసిన ఎవరు అన్న? మీరు ఎవరు చేసి ఎవరు అంటారు ఏమో అన్న, నాకు అర్థమైతే అసలు. నేను ఇప్పుడు వచ్చినా అన్న తీసుకొచ్చినా నీ పని ఇద్దరు ఉంటారా? ఉన్నాడు ఒకడున్నాడు. మొన్న సండే రోజు వెళ్ళిపోయినాడు. నేను అడితే బాగుండదు, నువ్వే అడుగు. తెలిసిపోయిందా? ఏ పిల్లతో పోయినాడు? ఏ పిల్లతో పోదన్నా గుడికి ఎవరితోనో పోయినాడు. ఫ్రెండ్స్ చూసినావా?
సగం అయిపోయిందా ఆ ఫ్రెండ్ చేసి ఒప్పుకోమని చెప్పు మొత్తం ఏం కాదు వాళ్ళు క్లియర్ గా ఫోన్ చేసి చెప్తారు ఇలా సండే అంట మొత్తం ఇట్లా గుడి కాదు అని చెప్పి అన్నారు ఆడికి డౌట్ వచ్చింది ఎవరిని గెలకలేనా గుడికి ముఖ్యేసి వచ్చిన ఏమని మొక్కినారా రోజుకొక అమ్మాయి నాటికి వెళ్తాను ఎవరితోనో గుడికి నేను మా ఫ్రెండ్ పోయినా నా బైక్ మీద ఏ ఫ్రెండ్ మా ఇంటికాడ ఒక ఫ్రెండ్ ఏం పేరు చరణ్ ఉంటాడన్నా తప్పు చెప్తున్నాడు ఏమైందా చెప్పేసి నువ్వు ఇప్పుడు ఒకరు ఫస్ట్ అసలు ఏమైంది మా అమ్మ తోడన్నా నేను ఎవరిని ఇంటికి పోయినామంట ఆంటీ బయటికి వచ్చినప్పుడు ఏమో కలిసి మాట అన్నామంట కాదు బాయ్. అనగా అనిచి గయపై వెళ్ళిపోయినామంట అనిచి గయపై వెళ్ళిపోయినామంట ఏం అవసరం చెప్పాల్సిన ఒక మాట గలీజ్ గలీజ్గా చార్జ్ చేస్తున్నావు అంట చాటింగ్ పీనా చాటింగ్ గలీజ్ గలీజ్ చేస్తున్నాడు డైరెక్ట్ ఆడుంటే ఏందిరా అసలు నేను పెట్టలే అన్నా నేను పెడితే పెట్టిన ఐ లవ్ యూ అని కోరిక పెడితే బాగుంటుంది ఆంటీకి పెడతారు కూడా ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలోడివి కాదు భయ్యా అయింది అయింది మనం మాట్లాడదాం మొత్తం సరే మనదే తప్పు ఉందో ఏముందో మొత్తం తెచ్చుకొని మాట్లాడదాం మనోడైతే చేయలే అని చెప్తున్నాడు కదా సరే అమ్మ ఒట్టేసి అబద్ధం ఆడుతుందా? అదే అంటున్నా. అమ్మ తోడ అది కాక ఒక మాట అన్నాడు. నాకు అక్క చెల్లెలు ఉన్నాడు, నేను అట్లా చేస్తాను అన్నాడు. అరే ఏడుస్తే ఏం రాదు అరే. అరే, చక్కగా ఏడుచుకుంటారే. ఎందుకు ఎడతాను ఎవరేమన్నారు నిన్ను నీ మంచి కోసమే చెప్తున్నాం నువ్వు అట్లా చేసినందుకే నేను మంచిగా మాట్లాడుతున్నా. మా ఇట్లా కచ్చలు బయట వెళ్తారా నేను అదే మాట అంటున్నావు కదా సరే మాట్లాడదాం. ఇంకా అన్ని శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నావు అని శుద్ధపూస మాటలు మాట్లాడతా అమ్మా ఏడవరా ఏడుసి ఏం రాదు ఫస్ట్ చెప్తున్నా అయితే కుళ్ళ మాట చెప్తున్నా నువ్వేమా అనుకో చేసిన చెల్లెడు అంత అనుకోని మాత్రం వాళ్ళతో వీడియోలో పిలిపించి మాట్లాడు మనోడా ఇంకోటి ఉండాలి ఏంటి వాళ్ళ బుల్లి ప్రాంక్ చేస్తున్నావు ఆ వీడియో అర్థమైందా సాగైతే అప్పటికైతే అదే మన ఇంత డేంజర్ చేస్తారా అన్న ఏడిపించినంత ఏడిపించినంత కాదురా నువ్వు ఒక మాట మొన్న నువ్వు ఏం చేసినావు ఆ వీడియో ఇట్లా పైన పైన కోసం గలవాటి గుంజు కొడుతాడు మావాడిని కొడుతుంది నేను అప్పుడు వస్తాను మావాడిని గుంజు కొడతాడు మేము ఏదో ప్రాంక్ చేద్దామని మేము ఉన్నాం పని మీద నువ్వేమో కలర్ లింక్ కూడా వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి ప్రాంక్ చేద్దామని చెప్పారు సరే చేద్దాము అని ఇక నువ్వు అది ఎప్పుడు వచ్చింది తెలుసా 3 గంటలకు వచ్చింది 3 గంటలకు వచ్చింది. పనికి చెప్పి ఆగి 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 మళ్ళీ నీకు ఫోన్ చేసి నీకు చాలా ప్రాంక్ చేస్తా అని చెప్పి ఇలా 1 మినిట్ చూడు ఇట్లనే. ఏడ్చినావా బాయ్ కానీ ఒకటి వీడియోలో మీరు ఒకటి గమనించండి ఫలానా చేస్తుండు ఆయన కూర్చుంటాడు పెట్టిందిరా. నువ్వు దాన్ని ఏదో కూర్చోబెడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు